అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవుని మహిమలు. ఈరోజు మనం దేవీ నవరాత్రుల సందర్భంగా 5వ రోజున శ్రీ మహాచండీదేవి అలంకారం గురించి తెలుసుకుందామండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓం శ్రీ గణాధిపతే నమః. ఓం నమః శివాయ. జయ దుర్గామాత. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. ఓం నమో శ్రీ షిరిడి సాయినాథాయ నమః. శ్రీ మహాచండీదేవి. శ్రీ మహాచండీదేవి అలంకారంలో హిందూ సాంప్రదాయాల్లో అత్యంత శక్తివంతమైన పవిత్రమైన దేవ అలంకారం. ఈ అలంకారం ద్వారా దేవిని సమర్థవంతంగా ఆరాధించడం, ఆమె సాక్షాత్కారాన్ని పొందడం అనేది ప్రధానంగా ఉంది. ముఖ్యంగా శక్తి పూజలో ఈ అలంకారం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. మహాచండీదేవి మహాశక్తి స్వరూపిణి. ఈ దేవిని అలంకరించడం ద్వారా శక్తి రూపాన్ని ప్రతిఫలింపజేసే ప్రయత్నం చేస్తారు. పౌరాణికంగా చూస్తే దేవీ పూజ ఏకాగ్రతతో భక్తితో చేయబడినప్పుడు అవాంఛిత శక్తులు నశించి శుభఫలాలు సిద్ధిస్తాయని అనేక పురాణాలు చెబుతున్నాయి. పౌరాణిక కథ ప్రకారం శ్రీ మహాచండీదేవి అలంకారానికి సంబంధించిన ప్రధానంగా దుర్గా సప్తసతి లేదా దేవీ మహత్యం పౌరాణిక కథ అనుసరిస్తారు. ఈ కథ ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలను లోకాలను హింసిస్తూ ఉన్న సమయంలో దేవతలు శక్తులను ప్రసన్నం చెయ్యాలని ఆరాధిస్తారు. దేవతల ప్రార్థనకు స్పందనగా అపరశక్తి అయిన ఆదిశక్తి 3 ప్రధాన దేవతలైన బ్రహ్మ, విష్ణు, శివశక్తులను సమన్వయంతో శ్రీ చండీ రూపంలో అవతారమెత్తింది. చండీదేవి మహిషాసురునితో పాటు ఇతర రాక్షసులను సంహరించి ధర్మాన్ని ప్రతిష్ఠించి లోకాలలో శాంతిని ప్రసాదిస్తుంది. ఈ కథలో ఆమె విజయం, శక్తితత్వం అత్యంత శక్తివంతంగా ప్రతిఫలిస్తుంది. మహాచండీ పూజలో అలంకార విశేషం ప్రాధాన్యత ఉంది. భక్తులు, యజమానులు దేవి శక్తిని, ఆమె సౌందర్యాన్ని ప్రసాదించేందుకు వివిధ ఆభరణాలు, పుష్పాలు, వస్త్రాలతో అలంకరించడం ద్వారా ఈ పూజలో పాల్గొంటారు. అలంకారం ద్వారా భక్తిభావం మాత్రమే కాదు, శక్తి స్వరూపాన్ని కూడా ప్రతిబింబచేయవలసిన అవసరం ఉంది. మహాచండీ పూజ చేసేటప్పుడు నిశ్చలంగా ఏకాగ్రతతో చేసే పూజ ద్వారా భక్తుల ఆరోగ్యంతో పాటు సంపద, ధనం, శాంతి, కీర్తిని పొందుతారు. ఓం నమో శ్రీ మహాచండీయే నమః. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.